టెక్ ప్రపంచంలో ఏఐ విప్లవం తీసుకొస్తున్న మార్పులు ఉద్యోగ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తున్నాయి. ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. సంస్థ స్థాపించిన 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ ఉద్యోగుల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రోగ్రాంను అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా లేఆఫ్లతో ఉద్యోగులను తొలగించే పద్ధతికి భిన్నంగా సంస్థకు సుదీర్ఘకాలం సేవలందించిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించింది. ప్రస్తుతం అమెరికాలో మైక్రోసాఫ్ట్కు ఉన్న 1,25,000 మంది ఉద్యోగుల్లో సుమారు 7% మంది, అంటే దాదాపు 8,750 మంది ఈ ఆఫర్ను అందుకునే అవకాశం ఉందని అంచనా. ఈ భారీ పథకం కోసం కంపెనీ ఏకంగా $900 మిలియన్, అంటే సుమారు 7,500 కోట్ల రూపాయలను కేటాయించడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వినూత్న పథకానికి అర్హత సాధించాలంటే మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేకమైన నిబంధనను విధించింది. ఉద్యోగి ప్రస్తుత వయసు, ఆ కంపెనీలో వారు పూర్తి చేసిన సర్వీస్ కాలం కలిపి మొత్తం 70 ఏళ్లు దాటి ఉండాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి వయసు 50 ఏళ్లు ఉండి వారు మైక్రోసాఫ్ట్లో 20 ఏళ్లుగా పనిచేస్తుంటే వారు ఈ ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారు. ఇలాంటి సీనియర్ ప్రతిభావంతులు స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మొగ్గు చూపితే వారికి 5 ఏళ్ల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించనుంది. దీంతోపాటు సదరు ఉద్యోగి సీనియారిటీ మరియు సర్వీస్ కాలాన్ని బట్టి ఏకమొత్తంలో భారీ నగదు భత్యాన్ని కూడా చెల్లించనుంది. కేవలం నగదు మాత్రమే కాకుండా కంపెనీకి సంబంధించిన స్టాక్ ఆప్షన్స్, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తోంది. అర్హత కలిగిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి 30 రోజుల గడువును ఇచ్చింది. అయితే ఈ స్వచ్ఛంద విరమణ పథకం వెనుక మైక్రోసాఫ్ట్ భవిష్యత్తు వ్యూహాలు దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరింత క్లిష్టమైన లేఆఫ్లు వచ్చే అవకాశం ఉందని, దానికి ముందే సీనియర్ ఉద్యోగులకు ఒక వెసులుబాటు కల్పించాలని కంపెనీ భావిస్తోంది. ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొత్త నియామకాల విషయంలో మైక్రోసాఫ్ట్ చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది. రానున్న నెలల్లో మరిన్ని విభాగాల్లో ఉద్యోగుల కోత ఉండవచ్చని కంపెనీ సంకేతాలివ్వడం ఉద్యోగుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు పాత తరం నైపుణ్యాల స్థానంలో కొత్త తరం సాంకేతికతను ప్రతిక్షేపించే ప్రక్రియలో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ ఉద్యోగులు ఈ గోల్డెన్ హ్యాండ్ షేక్ ఆఫర్ను ఎంతవరకు అందిపుచ్చుకుంటారో వేచి చూడాలి.